ఈరోజు వరల్డ్ ఆస్తమా డే 5th మే 2026. వరల్డ్ ఆస్తమా డే ఎందుకు జరుపుకుంటామంటే ఆస్తమా అనేది ఒక ట్రీటబుల్ డిసీజ్. దీన్ని బాగా కంట్రోల్ చేయొచ్చు. ఆస్తమా మీద చాలా మూఢనమ్మకాలు ఉన్నాయి. అవన్నీ కూడా తుడిచిపెట్టడానికి కోసం డాక్టర్లు ఎస్పెషలీ పల్మనాలజిస్ట్ అందరూ కూడా కలిసి ఈ జబ్బు గురించి తెలియజేయండి ప్రజానికానికి. ఇది ఒక ట్రీటబుల్ జబ్బు, దీనికి మందులు ఉన్నాయి. కొన్ని ఆస్తమాలు అయితే క్యూర్ కూడా అవుతాయి దానికి ఎలర్జీ ఇమ్యూనోథెరపీ అనే ట్రీట్మెంట్ ద్వారా. ఇంకొన్ని ఆస్తమాలు అయితే కంట్రోల్ చేసుకోవాలి. కానీ ఈ ఈ జబ్బు మీద చాలా మూఢనమ్మకాలు ఉన్నాయి. నాటు వైద్యాలు ఇంకా జరుగుతూ ఉన్నాయి. ప్రజలు ఇంకా కొంతమంది తీసుకుంటూ ఉన్నారు. ఆ మూఢనమ్మకాలను నమ్మకండి. మన ఇన్హేలర్స్ అనేవి ఏదో చాలా డేంజరస్ అని, లేదా ఇన్హేలర్స్ వాడితే కిడ్నీ ఖరాబ్ అవుతుంది, లేదా బోన్స్కి ఎఫెక్ట్ అవుతుంది చాలామంది కొంతమంది అంటుంటారు. అది కరెక్ట్ కానే కాదు. ఎలాగైతే మన చేతికి చిన్న దెబ్బ తగిలితే మనం ఆయింట్మెంట్ వాడతామో, అలాగే లంగ్స్లో మనకి ఆస్తమా అనేది మన ఊపిరితిత్తులో ట్యూబ్లు బాగా సన్నగిల్లుతాయి. అంటే వాటిలో ఒక స్వెల్లింగ్ లాగా జరుగుతుంది. అలా అయినప్పుడు గాలి లోపలికి సరిగా వెళ్ళదు. సో దానికోసం మనం మందు డైరెక్ట్గా లంగ్స్కి డెలివర్ చేయడము ఒక ఇన్హేలర్ ద్వారా మాత్రమే చేయగలుగుతాం. ఏదైనా ఒక మందు ఉంది అతి తక్కువ డోస్లో ఇవ్వగలిగేది అంటే, అది ఆయింట్మెంట్ కంటే తక్కువ డోస్లో ఇవ్వగలిగే మందు ఏదైనా ఉంది అంటే అది ఇన్హేలర్.